నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు స్పెషల్ స్టోరీ. ఈ రోజు టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయర్రి. భారత్ పిఓకేను స్వాధీనం చేసుకోబోతుందా అంటే 100కు 90% చేసుకోబోతుందా అనే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే నిన్న మొన్నటిదాకా పిఓకే గురించి ఇటు మన భారతీయులు మాట్లాడారు, అటు పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడారు. కాకపోతే ఇప్పుడు కథలకు ఒక కొత్త క్యారెక్టర్ వచ్చి చేరింది. అది ఏంటిదంటే ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ ఎంటర్ అవడంతోని చాలా వరకు అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా ఉన్నటువంటి చర్చలు అనేది చాలా పెరిగిపోయినాయి. సో ఇక్కడ మనము ట్రంప్కు, అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్కు ఒక రకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకురా అంటే ఇప్పుడు ఆయన ఏది చేసినా కానీ అటు చేసి ఇటు చేసి అది మొత్తం భారతదేశానికి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు గతంలో చైనాకు మనకు శత్రుత్వం ఉంటుండే. సో అటు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో కావచ్చు, ఆక్సా చీన్ అక్కడ మన కాశ్మీర్ను ఆక్రమించే ప్రాంతంలో కావచ్చు, చాలా వరకు అయితే గొడవలు ఉన్నాయి. కాకపోతే ఈ ట్రంప్ ఏదైతే టారిఫ్లు పెంచడం చేయబట్టి రష్యా అటు చైనాను కలిసి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ చేతి మన చేతి కలిపేసి అమెరికాకు శత్రుత్వం పెంచే విధంగా ఇటు చైనాకును మనకు రష్యాకు ఒక మంచి బంధం అయితే ఏర్పడింది. సో అది టారిఫ్ల వల్ల. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో, సో దాంట్లో పుల్లబెట్టి ఇది మాకు కావాలని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ మీద వాడు ఒత్తిడి చేస్తుండు. సో ఈ ఒత్తిడి వల్ల ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్లు వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వచ్చి మన జయశంకర్ ను ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి అధికారులను కలవడం జరిగింది. సో ఈ కలయిక అనేది చాలా ప్రాధాన్యత సంచరించుకుంది. దాంట్లో జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే, సో ఆఫ్ఘన్ మినిస్టర్ ఏమంటుందంటే అమెరికా బాగ్రామ్ ఎయిర్ బేస్ కావాలంటుంది, దానివల్ల మాకు ఒత్తిడి చేస్తుంది, యుద్ధం లాంటి వాతావరణం ఏర్పడే పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడే కాదు, కొన్ని ఏండ్ల నుంచి వెళ్ళి ఇండియా అనేది మాకు మిత్రదేశం. సో ఇప్పుడు కూడా మాకు అమెరికాను ఎదిరించడానికి మీ సహాయం కావాలని చెప్పేసి ఆఫ్ఘాన్ ఫారెన్ మినిస్టరు మన జయశంకర్తో అంటాడు. సో జయశంకర్ సార్ ఏమంటుండంటే, సో ఖచ్చితంగా మేము మీకు మిత్రదేశమే కాదు పొరుగు దేశం అని కూడా అంటున్నాడు. సో పొరుగు దేశం అన్న తర్వాత ఈ తాలిబాన్ మినిస్టర్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఏమని చెప్తుందంటే, అవును మేము మీకు పొరుగు దేశమే. ఎంత పొరుగు దేశం అంటే దాదాపు 106 కిలోమీటర్ల బార్డర్ అంటే సరిహద్దు ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటి పొరుగు దేశం అని చెప్పేసి ఈ ఫారెన్ మినిస్టర్ అంటుండు. అంటే చూడండి, కొంచెం కూడా టైం తీసుకోకుండా ఆయన చెప్పిందంటే వాళ్ళ దిమాగ్లో కూడా, వాళ్ళ మైండ్లో కూడా మన పొరుగు దేశమే భారత్ అనే ఆలోచన అయితే ఉంది. సో మరి ఎట్లా పొరుగు దేశము అంటే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కు మనకు మధ్యలో ఉన్నది ఏంటంటే పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ఇది 1947కు ముందు వరకు ఈ పిఓకే మనదే కాబట్టి అప్పుడు మనకు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య సరిహద్దు ఉంటుండే. అప్పుడు అఖండ భారత్లో కలిసే ఉండే ఆఫ్ఘనిస్తాన్. సో ఈ 1947 టైంలో ఈ దేశాలు విడిపోయిన తర్వాత చాలా వరకు అయితే కరువు ప్రాంతం ఏర్పడ్డది, అంత అల్లకలోకం ఉండే. సో ఆ టైంలో ఈ పాకిస్తాన్ వాళ్ళు పిఓకేను ఆక్రమించుడు ఏబట్టి ఆఫ్ఘనిస్తాన్కు మనకు ఉన్నటువంటి ఈ బార్డర్ అనేది తగ్గిపోయింది. అంటే వాళ్ళు అటైపోయారు, మనం ఇటైపోయాను. సో ఇక్కడ ఏంటంటే 1947లో వాళ్ళు ఆక్రమించారు. కాకపోతే తర్వాత కూడా మనం వాళ్ళపైన యుద్ధం చేసి గెలిచినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల దాన్ని మళ్ళీ మనం ఆక్రమించలేకపోయినాం. అంటే మనది మనం తీసుకోలేకపోయినాం, ఆక్రమించుడు కాదు, మనది మనము తీసుకోలేకపోయినాం. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఇరుగు పొరుగును ఉంటారు. అంటే ఒక ఇల్లు ఒక ఫ్రెండ్ది, ఇంకొక ఫ్రెండ్ ఇల్లు ఉంటుంది. సో మధ్యలో ఎవడో వచ్చి ఒక అడ్డుగోడ పెట్టిండు. ఈ అడ్డుగోడనే పిఓకేని వాళ్ళు ఆక్రమించి పాకిస్తాన్ ఇది మాదే అనుడు ఏబట్టి అటు ఆఫ్ఘనిస్తాన్కు ఇటకు మనకు మధ్య రిలేషన్లు అనేది తగ్గిపోయినాయి. సో ఇప్పుడు ఇన్ని రోజులు ఆ గోడకు అవతల ఉన్నటువంటి ఫ్రెండ్ సపోర్ట్ చేయలే, పట్టించుకోలే. కానీ ఇప్పుడేమంటుందంటే, నీకు నాకు మధ్యలో ఈ గోడ ఒకటే ఉంది, ఈ గోడను తీసేస్తే మనం కలిసిపోతాము, మనం కలిసి అభివృద్ధి ఎంతో అని చెప్పేసి ఆఫ్ఘన్ మినిస్టరు మన జయశంకర్తోని మన దేశ నాయకులతో చెప్తున్నాడు. అంటే చెప్పకనే ఏం చెప్తుండంటే, ఖచ్చితంగా పిఓకే మీదే, అది మీకు చెందే విధంగా ఎంత వీలైతే అంత మేము మీకు సహాయం చేస్తామని చెప్పేసి ఈ తాలిబాన్ ప్రభుత్వానికి చెందినటువంటి మినిస్టరు మన అధికార ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. సో మరి ఇటు చైనా ఉన్నది. చైనా ఏం చేసిందంటే, ఇప్పుడు చైనా కానీ పాకిస్తాన్ కానీ అవి గుంటనక్కలు. సో ఇంతకుముందు ఈ పాకిస్తాను సరే ఆక్రమించింది, దాన్ని అభివృద్ధి ఎందుకొని వాడుకున్నదా అంటే లేదు. మళ్ళా ఈ పిఓకేను అటు చైనాకు అప్పచెప్పి చైనా ఒక రహదారిని, ఒక సరిహద్దు గుండా ఒక రోడ్ని అయితే నిర్మించింది. సీబెల్ట్ అని చెప్పేసి చైనా నుంచి వెళ్ళి ఇటు పాకిస్తాన్ గుండా, అంటే పిఓకే గుండా పాకిస్తాన్కు ఒక అది రహదారి అనేది నిర్మించుకుంది. ఈ రహదారి గుండా ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు చేసుకొని పాకిస్తాన్ను ఆధీనంలో పెట్టుకొని అటు మెల్లమెల్లగా ఆఫ్ఘాన్ దగ్గర కూడా పోయి అక్కడ ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలు చేదెక్కించుకోవాలని చెప్పేసి చైనా ప్లాన్ చేసింది.
సో ఇప్పుడు ఈ దెబ్బతోని ఇటు పాకిస్తాన్కు అటు చైనాకు ఇద్దరి కూడా ఇరకాటంలో పెట్టిర్రు. ఇటు ఆఫ్ఘన్ దేశ నాయకులు కావచ్చు, ఇటు మనోళ్ళు కావచ్చు. సో గతంలో కూడా అమెరికా ఆఫ్ఘనిస్తాన్లా ఈ ఎయిర్ బేస్లు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఖనిజాలను పొందే విధంగా ప్లాన్ చేసినాయి. కాకపోతే అది వీలు కాలేదు. మళ్ళీ 2021 టైంలో అప్పుడున్నటువంటి బిడెన్ మొత్తం కాల్ చేసి మూటములు ఎదుర్కొని వెళ్ళిపోయిండు. సో ఇది అమెరికాకు పెద్ద దెబ్బ. సో ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్కు మనం సపోర్ట్ చేసినట్లయితే చాలా వరకు మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఆఫ్ఘనిస్తాన్కు మనం ఇప్పుడే సపోర్ట్ కాదు, గతంలో కూడా సాల్మా డ్యామ్ నిర్మించేటప్పుడు, పార్లమెంట్ నిర్మించేటప్పుడు, వాళ్ళ ఎలక్ట్రిక్ డ్యామ్లు కావచ్చు, లేదంటే భవనాలు నిర్మాణాలకు చాలా వరకు అయితే మనం ఫండ్స్ ఇచ్చినాం. దాదాపు $2 బిలియన్ సహాయం అయితే మనం ఆఫ్ఘనిస్తాన్కు చేసినాం. సో అందుకోసమని ఈ తాలిబాన్లు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే పరిస్థితులు ఎట్లా మారిపోతున్నాయి ఒకసారి గమనించుర్రి. సో ఇంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని ఎదిరించడానికి, లేకపోతే ఈ టెర్రరిస్టు స్థావరాలను నిర్మించడానికి పాకిస్తాన్లో ఉన్నటువంటి ISI వాళ్ళు తాలిబాన్లకు ఫండ్స్ ఇచ్చి TTP అనే ఒక గ్రూప్ను తయారు చేసి మరి ఆఫ్ఘనిస్తాన్ మీదకి వాళ్ళు పంపించారు. పాకిస్తాన్ వాళ్ళు తీవ్రవాదాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏమైందంటే అదే తాలిబాన్ వాళ్ళు, అదే TTP వాళ్ళు ఇటు పాకిస్తాన్ మీద ఎదురు తిరుగుతున్నారు. అక్కడ ఏదైతే 1983లో ఆంగ్లో ఆఫ్ఘన్ వారు టైంలో వీళ్ళు ఒక బార్డర్ లైన్ గీస్తారు ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు మధ్యలో. ఆ అవతల మీరు ఉండాలి, ఇవతల మేము ఉంటాం, మీకు సంబంధం లేదన్నట్టు వాళ్ళు బార్డర్ గీస్తారు. కానీ ఇప్పటికీ ఆఫ్ఘన్ ప్రజలు ఏమంటారు అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి భూభాగం కూడా మాదే, అక్కడ ఉన్నటువంటి ఈ పఖ్తూన్ సంబంధించినటువంటి జాతి వాళ్ళు మా వాళ్ళే అని చెప్పేసి వీళ్ళు పాకిస్తాన్కు ఎదురు తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఒక ప్లేస్ ఉంటుంది. సో వాళ్ళు కూడా పాకిస్తాన్ మాది కాదు, మేము ఆఫ్ఘన్ చెందిన వాళ్ళని చెప్పేసి వాళ్ళని చెప్తున్నారు. సో ఇక్కడ POKలో కూడా చాలా వరకు అభివృద్ధి లేదు. ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు కావచ్చు, లేదంటే ఇక్కడ జాబ్లు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, ఇది POK నుంచి వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళకు అంటే పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు పెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ అప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ అనేది ఒక పద్మ వ్యూహంలో పడిపోయింది, ఏం చేయాలని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో చైనా దీనికి సపోర్ట్ చేసింది, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తానే ఇరకడంలో ఉంది. తర్వాత ఇదే పాకిస్తాన్ ఇటు అమెరికాకు సపోర్ట్ చేసింది. కానీ ఇటు ఆఫ్ఘన్ ఏమంటుందంటే వీళ్ళందరూ కలిసి మాస్కోలో ఒక మీటింగ్ పెట్టారు. ఖచ్చితంగా ఈ బాగ్రామ్ అనేది అమెరికాకు ఇవ్వద్దని చెప్పేసి ఈ పక్కపంటున్నటువంటి ఇండియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇటు చైనా కావచ్చు, అటు రష్యా, తజికిస్తాన్ లాంటి అన్ని ఒక ఒప్పందం చేసుకున్నాయి. కాబట్టి ఇదే పాకిస్తాన్ ఇంత గొడవలు జరుగుతున్నప్పటికీ అటు ఆఫ్ఘనిస్తాన్కు అది సాయం చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే పొరుగు దేశాల అంతర్జాతీయంగా ఉన్న విషయాలు వేరు, పొరుగు దేశంలో ఉన్నటువంటి సరిహద్దు విషయాలు వేరు. సో మొత్తం మీద పాకిస్తాన్ ఇరగటంలో ఉంది. ఇప్పుడు కనుక సరైనటువంటి ప్లాన్ చేసి సరైన ప్రణాళికలతోని POKని మనం స్వాధీనం చేసుకుంటే అక్కడి నుంచి వెళ్ళి ఆఫ్ఘనిస్తాను ఇది వాఖాన్ కారిడార్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో మేము తీసేస్తాము, మీకు ఆ కారిడార్ గుండా మీరు మా దేశంలోకి రావచ్చు అని చెప్తున్నారు. సో మరి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్కి ఏం లాభం, మనకేం లాభం అని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా లాభం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని ఖనిజ సంపద అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. కానీ అది తవ్వి తీసే ప్రయత్నం చేయడంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇంతకుముందు విఫలమైపోయింది. అటు అమెరికా ప్రయత్నం చేసింది, ఇప్పుడు గుంటనక్క చైనా కూడా ఆ ప్రయత్నం దిశగానే ఇవన్నీ చేస్తుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కు పోవటానికే ఈ పాకిస్తాన్ చైనా మధ్యలో ఈ సరిహద్దు రోడ్డు నిర్మించింది. సో అక్కడ మెల్లగా పోయి చేయాలని చూసింది. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని ఎదిరించి తాలిబాన్లు వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ దేశం కూడా దీన్ని ప్రభుత్వంగా గుర్తించలేదు. ఇన్ఫాక్ట్ మనం కూడా గుర్తించలేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి కరువు దృష్ట్యా, అక్కడ ఉన్నటువంటి ఆ దేశానికి మనకు ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా చాలా వరకు సాయం చేసినాం. సో మొన్న పాకిస్తాన్ ఎంత కరువులో ఉందో అదే కరువులో ఆఫ్ఘనిస్తాన్ ఉన్నప్పుడు కరోనా టైంలో కావచ్చు, ఆ తర్వాత కూడా ఏ దేశం కూడా దానికి సాయం చేయాలి. కానీ కొన్ని లక్షల టన్నుల గోధుమలు, కొన్ని లక్షల టన్నుల బియ్యము, వ్యాక్సిన్లు, పారాసిటమాల్ లాంటి టాబ్లెట్లు మనం ఆఫ్ఘనిస్తాన్కి పంపించినాం. సో అందుకోసము ఇది ఎవ్వరిని నమ్మతలేదు. ఓన్లీ ఇండియాకు ఒక ఓపెన్ ఆఫర్ ఇస్తుంది. ఏం ఓపెన్ ఆఫర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాలను వెలికి తీయడానికి మీరు పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి పెడితే వచ్చినటువంటి లాభాల్లో మీకు కూడా వాటా ఉంటుందని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ ఓపెన్ ఆఫర్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్కు సాయం చేస్తే ఎట్ టైము ఇటు POK అనేది మన ఆధీనంలోకి వచ్చడానికి వాళ్ళు ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి వెళ్ళి తర్వాత ఆఫ్ఘన్ బార్డర్ నుంచి వెళ్ళి మనకు సహాయం చేస్తారు, ఇటుపక్క ఇరగడంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. సో చైనా కూడా ఈ టైంలో నోరు మూసుకొని సపరేట్ ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ టైం. తర్వాత అటు మనకు ఖనిజాల రూపంలో మనకు ఇదేంది ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళా
మనం ఆఫ్ఘనిస్తాన్ వరకు వెళ్ళినామంటే అక్కడ నుంచి వెళ్ళి సౌత్ ఏషియా దేశాలన్నీ, సో ఇటుపక్క ఉన్నటువంటి ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఇటు కజకిస్తాన్ కావచ్చు, తజికిస్తాన్, ఆ తజికిస్తాన్ దాటి మీదకి పోతే కజకిస్తాన్, తర్వాత మళ్ళీ రష్యా, ఇవన్నిటికీ మనకు యాక్సెస్ దొరుకుతుంది. అంటే భారతదేశంలో ఇంతకుముందు అంటే దాదాపు 100కు 70% మాది వ్యవసాయ ఆధారిత దేశం. కాకపోతే ఈ వ్యవసాయ ఉత్పత్తులను మనం ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయలేకపోయినాం. ఒకవేళ మనకు ఇటుపక్క దారి తెరుచుకుంటే ఇటుపక్క ఉన్న దేశాలన్నిటికీ మనము మన వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో, గోధుమలు కావచ్చు, రైస్ కావచ్చు, ఇంకేదైనా మిర్చి కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, ఇవన్నీ మనం ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం. సో అక్కడ మనకు ఆదాయం అనేది పెరుగుతుంది. సో ఈ చర్య కొంచెం గట్టిగా మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా భారతదేశం దశ మారిపోతుంది. తర్వాత అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా లాభపడే ఆస్కారం ఉంటుంది. సో చాలా వరకు అయితే అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు మారుతున్నాయి. సో మొన్నటి వరకు గతంలో పాకిస్తాన్ తోని చైనాతోని ఇబ్బందులు పడుతుండే, ఇప్పుడు పాకిస్తాన్ ఏంది, చైనా ఏంది, డైరెక్ట్ అమెరికాతోని మనము ఢీ కొడతామని చెప్పే స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు అమెరికా కూడా పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అంటే యూరప్ దేశాలకు సంబంధించినటువంటి దేశాల సపోర్ట్ తప్పించి ఏ దేశాల సపోర్ట్ కూడా లేదు. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ తోని ఢీ కొడితే ఇస్లామిక్ కంట్రీస్ అన్ని అమెరికాను పక్కన పెడతాయి. సో ఒక యూరప్ కంట్రీస్ తప్పించి అంటే ఇటు రష్యా కావచ్చు, ఇటు ఇటు ఏషియా దేశాలు కావచ్చు, సో ఏవి కూడా అమెరికాను దగ్గర తీసే ప్రయత్నం పరిస్థితి లేదు. కాబట్టి ఇది అమెరికాకు గట్టి దెబ్బ. తర్వాత ప్రస్తుతం భారతదేశానికి ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పచ్చు. సో మరి ఈ తాలిబాన్లను నమ్మచ్చా నమ్మరాదా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులపైన మీ అభిప్రాయం ఏంది? సో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి? అంతర్జాతీయంగా ఒక స్టెప్ తీసుకునేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచిస్తారు ఎవరైనా మన నాయకులు. సో గతంలో పరిస్థితి వేరే ఉండే, ఒక 10-15 ఏళ్ల కింద. ఇప్పుడు పరిస్థితులు వేరైపోయినాయి. ఏదైతే విశ్వగురువుగా ఉండాల్సిన భారత్ విశ్వగురువుగా ఉంటుందని చెప్పి చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ప్రపంచ పెద్దన్నగా అమెరికా ఉంటుండే, కానీ ప్రపంచ పెద్దన్నగా ఇప్పుడు ఇండియా మారబోతుంది అనే సూచనలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. పిఓకే మన ఆధీనంలోకి రాబోతుంది అని చెప్పడానికి ఇవి గట్టి సూచనలు అని చెప్పొచ్చు మనం. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంది? సో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి మీరేం చెప్తారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. సో ఇంతవరకు వీడియో చూసిందంటే మీరు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. ఖచ్చితంగా ఒక లైక్ చేసి మాకు కొంచెం బూస్టప్ చేయండి. ఇలాంటి అంతర్జాతీయ విషయాల పట్ల, కరెంట్ అఫైర్స్ పట్ల ఎప్పటికప్పుడు వీడియోలో చేస్తూనే ఉంటాం. సో చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.